సెన్సార్ బోర్డ్ వాళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం నాకంటే బెటర్గా ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి. నేను నా పాయింట్గా వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి. సార్ డూ యూ నో ఇట్? 4 స్తంభాల ఆట అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళాం. యాక్చువల్గా ఏం లేదు, బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత. నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని. తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ 16 అబౌవ్ 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్, నేను ఎందుకు ఈ 2 కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్, ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, అంతే తప్ప. నేనైతే లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ అయ్యామని చెప్పి అంటే ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్, సరే లోకల్ చైన్స్ అంటే మన వాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకుని కంటెంట్ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్, నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరూ కూడా చిన్నపిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్, సినీపోలిస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి ఎలా చేయట్లేదండి కిడ్స్ని అనేది. అది ఎలా అంటే పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా రారు కదా. సో అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది, రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్, నేనైతే థియేటర్ ఎలా చేస్తే నా పిల్లలిద్దరితో నేను ఇవాళ సినిమా చూడబోతున్నాను. సో అంటే ఏ సర్టిఫికేట్ అనేది రెండింటికి ఇస్తారండి. ఒకటి థీము, ఒకటి కంటెంట్ అండి. ఎస్ సార్. సో కంటెంట్లో ఎక్కడ నో 1% డౌట్. థీమ్గా తప్ప దర్ ఇస్ నో ఇష్యూస్ అండి, అంతే. సార్ ఏ భగవాన్ టైటిల్ని మార్చమడానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? అంటే ఓకే, సో భగవాన్ అనేది దేవుడికి అంటే దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా. సో అది భగవాన్ అనేది ఉంది. ఆ రెఫరెన్సెస్ కొంత కాంటెంట్లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా, అలా భగవాన్ అనేది మనకు కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్లో మనం వాడుకునే కామన్ నేమ్ అది.